వైద్య విధానంతో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా గుంటూరు నగరంలోని ఫిజియోథెరపీలో అత్యాధునిక వైద్య పరికరాలతో గుంటూరు వారి తోటలో వేహిల్స్ ఫిజియోథెరపీ సెంటర్ ను నూతనంగా ప్రారంభించారు. ఆదివారం జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, కోట్కల్ ఆయుర్వేద వైద్యశాల ప్రముఖ డాక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దీంట్లోనే ట్రాక్షన్ ఇవ్వాలా, ఎంత ట్రాక్షన్ ఇస్తే ఇవ్వాలి, లేదా అవన్నీ మనం మాన్యువల్గా తీసుకోవచ్చు, లేదంటే ఆటోమేటిక్గా అదే వెయిట్ సెట్ చేసుకుంటాం. వెయిట్ సెట్ చేసుకుని మూమెంట్ మొత్తం పెట్టుకుంటాం. దీంట్లో మళ్ళీ సుపైన్ చేసుకోవచ్చు. సుపైన్ అంటే ఇలా పడుకుని మళ్ళీ బోర్లా పడుకునే చేసుకోవచ్చు. దీని కింద 2 పిల్లోస్ పెట్టి చేసేది ఉంటుంది. ఒక్కొక్క కండిషన్ బట్టి ఒక్కొక్కటి. ఇందులో కష్టం అంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదేమో లంబార్ సంబంధించిందండి. సో దీంట్లోనే సర్వైకల్ సంబంధించి కూడా ఇప్పుడు మెడ నొప్పులు, మెడ జారు నొప్పులు, నాకు మెడ పట్టేస్తుంది, మెడ లాగుతున్నట్టు అంటుందని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి కూడా మెడ దగ్గర ఏదైనా డిస్క్ సమస్య ఉంటే, లేదంటే ఏదైనా స్పైన్ రిలేటెడ్ ఉంటే దానికి కూడా. నా పేరు డాక్టర్ వెంకటేష్, ఫిజియోథెరపిస్ట్ని. సో వీహీల్ ఫిజియోథెరపీ గుంటూరు వాతోట మెయిన్ రోడ్ కొత్తపేటలో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఫిజియోథెరపీ సెంటర్కి ఒక స్పెషల్ అడ్వాంటేజ్, అలానే స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయండి. అవేంటో మీకు చెప్తాను. జనరల్గా డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్ పేషెంట్స్లో. ఆ డిస్క్ ప్రాబ్లం గురించి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ గురించి మేము అడ్వాన్స్డ్ నాన్ సర్జికల్ స్పైన్ అండ్ డిస్క్ కరెక్షన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ట్రీట్మెంట్ ద్వారా ఉపయోగం ఏంటంటే, ఎవరైతే డిస్క్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడతారో, సయాటికా కానీ, నడువు నొప్పులు కానీ, ఇలా కాళ్ళు జాళ్ళు ఇలా అని చెప్తూ ఉంటారు, అలాంటి వాళ్ళ కోసం సర్జరీ లేకుండా ఈ నాన్ సర్జికల్ డిస్క్ కరెక్షన్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఎప్పుడైతే డిస్క్ ప్రాబ్లమ్స్లో ఈ డిస్క్ అనేది డిస్క్ బల్ చేయడం వల్ల నరువుని బాగా ఇబ్బంది పెడతా ఉంటుంది, అంటే కొంచెం ఇబ్బంది పెట్టడం వల్ల కాలు జాలి ఇలా అంటున్నాం, దీన్ని డిస్క్ బల్జ్ అంటారు. ఇలాంటి కేసెస్లో మన ట్రీట్మెంట్ ఏంటంటే డీకంప్రెషన్ చేస్తారు. ఏదైతే కంప్రెస్ అయిన డిస్క్ని డీకంప్రెషన్ జరుగుతుంది. డీకంప్రెషన్ అవ్వడం వల్ల సో నార్మల్ స్టేజ్కి వచ్చేసి పెయిన్ అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట. ఇది ఒక ప్రోగ్రామ్. దీనిలో అడ్వాన్స్డ్ పెయిన్ రిలీఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి మన దగ్గర. సో అవన్నీ మనం యూజ్ చేసి స్పైన్ కేసెస్ కానీ, లేదా డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, నడుము నొప్పులు వీటన్నిటిని దీన్ని చేస్తాం. అది కాక ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే, మన ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ అండి నా వర్చువల్ రిహాబిలిటేషన్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. స్ట్రోక్ పేషెంట్, పారాలసిస్ అండ్ స్ట్రోక్ పేషెంట్స్ మనం ఏమంటారు కదా, అలాంటి పేషెంట్స్కి వర్చువల్ రిహాబిలిటేషన్ అంటే జనరల్గా పేషెంట్స్ వచ్చి ఎక్సర్సైజెస్ చేయండి, చేతులు ఎత్తండి, ఇలాంటి కొంచెం 1-2 రోజులు బాగానే చేస్తారు, తర్వాత రోజు నుంచి కొద్దిగా బద్దకిస్తారు, ఎవరైనా అదే సహజంగా. సో అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఒక వర్చువల్ రిహాబిలిటేషన్ టెక్నాలజీ అనేది నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కన్సోల్ ఏంటంటే, మనం ట్రీట్మెంట్ అంటే మన దగ్గర కొన్ని కన్సోల్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. సో వాళ్ళు ఏంటంటే, పేషెంట్లు ఇప్పుడు చేయిని ఎత్తండి అంటే ఒక చేయి ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ఇలా చేసే ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఈ ఎక్సర్సైజ్ ఇలా చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళకి మన టీవీ కానీ ఒక స్క్రీన్లో వాళ్ళకి కనపడుతుంది మొత్తం. సో వాళ్ళు ఎంతవరకు చేస్తున్నారో ఒక చిన్న గేమ్ లాగా, ఇప్పుడు పైన ఎత్తగలిగారు అనుకోండి, పైన ఇలా ఎత్తినప్పుడు ఒకటి తాకండి అని చూపిస్తుంది ఒక ఎగ్జాంపుల్. సో ఇలా ఎత్తినప్పుడు ఏంటంటే తగులుతుంది. సో ఇంకోసారి చేయలేదు అనుకోండి, నెక్స్ట్ టైం వాళ్ళు దాన్ని చేయడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వర్చువల్గా కనపడుతుంది, చేసే ప్రతి మూమెంట్ వాళ్ళకి కనపడుతుంది. సో ఇంకోటి ఏంటంటే VR అని చెప్పి హెడ్సెట్స్ ఉంటాయి అనమాట. VR హెడ్సెట్లో మనం రిహాబిలిటేషన్ పర్పసెస్ కొన్ని ఎక్సర్సైజెస్ యూజ్ చేసి మనం స్టార్ట్ చేసాం అనమాట. సో అదేంటంటే వాళ్ళకి ఏంటంటే, నేను కూడా ప్రయత్నిస్తున్నాను అని చెప్పి వాళ్ళకే యాక్టివ్గా పార్టిసిపేషన్. సో మొత్తానికి ఏంటంటే ఏదో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాము, ఏదో ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాము, ఏదో వచ్చామని కాకుండా వాళ్ళు నేను చేస్తున్నాను అని వాళ్ళ యాక్టివ్ పార్టిసిపేషన్ కోసం ఈ టెక్నాలజీ అనేది స్టార్ట్ చేయాలి.